నెక్స్ట్ ఇక్కడ యూజర్ ఐడి అంటే మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇస్తాము. పాస్వర్డ్ వద్ద మనం యూఐకి సంబంధించి ఏ పాస్వర్డ్ అయితే ఉందో సేమ్ అదే పాస్వర్డ్ ఇస్తాము. ఈ ప్రాసెస్ అనేది ప్రైమరీ స్కూల్స్ కానీ యూపీ స్కూల్స్ కానీ హై స్కూల్స్ కానీ సేమ్ ఇదే ప్రాసెస్లో ఆ ఎంబీయూ పెండింగ్ విద్యార్థుల వారీగా మనం చెక్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఈ సైట్లోకి లాగిన్ అయిపోదాం. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 25-26 ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి మెనూ వస్తుందన్నమాట. మీరు మొబైల్ అయినా సరే ఈ పెండింగ్ని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఈ మెనూలో లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు మొబైల్లో ఒకసారి క్లిక్ చేస్తే వెంటనే రాదు, మరలా ఇంకోసారి క్లిక్ చేయండి. మెనూ మీదకి వెళ్ళిపోయి ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ యాక్టివ్ స్టూడెంట్స్ మీద క్లిక్ చేయండి. ఇలా మనం యాక్టివ్ స్టూడెంట్స్ మీద క్లిక్ చేయగానే మన పాఠశాలలో ఉన్న యాక్టివ్లో ఉన్న అందరు విద్యార్థులు ఇక్కడ మనకు కనిపిస్తారు. అన్ని తరగతుల వారు కనిపిస్తారు. ఇక్కడ మనం ఎక్కడ చెక్ చేసుకుంటామంటే ఇక్కడ చివరిలో ఆధార్ వ్యాలిడిటీ ఉంది కదా, దీంట్లోకి రండి. ఎంబీయూ స్టేటస్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఎంబీయూ పెండింగ్ అని ఉందంటే వీరు కంపల్సరీగా ఇప్పుడు ఈ స్పెషల్ క్యాంప్లో వీరు బయోమెట్రిక్స్ని అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎంబీయూ అంటే మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్. ఈ ఎంబీయూ నాట్ రిక్వైర్డ్ అని ఉందంటే వారు ఇంకా బయోమెట్రిక్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం లేదు, వీరికి పెండింగ్ అనేది లేదని అర్థం. కాబట్టి ఎంబీయూ వారి యొక్క బయోమెట్రిక్స్ అనేవి క్యాప్చర్ అయిన తర్వాత మరలా మీరు రీవాలిడేట్ ఫర్ ఎంబీయూ మీద క్లిక్ చేస్తే మీకు ఎంబీయూ నాట్ రిక్వైర్డ్ అని చెప్పి నెక్స్ట్ వస్తుందన్నమాట. ఇది ఆ బయోమెట్రిక్స్ అప్డేట్ అయిన తర్వాత మీకు వస్తుంది. అప్పుడు మీరు రీవాలిడేట్ మీద క్లిక్ చేసేసి స్టేటస్ని మరలా మీరు చెక్ చేసుకోవచ్చు అప్డేట్ అయింది లేదనేది. అదేవిధంగా స్కూల్ మొత్తం మీద అసలు ఎంతమంది విద్యార్థులు పెండింగ్ ఉందనేది మనకి యాబ్స్ట్రాక్ట్ కావాలనుకోండి, ఇక్కడే మీకు పైన ఉంటుంది ఎంబీయూ స్టాటిస్టిక్స్ క్లాస్ వైజ్ అని చెప్పి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే టోటల్గా మన పాఠశాలలో ఎంత ఎన్రోల్మెంట్ ఉంది, అదేవిధంగా ఎంతమందికి ఎంబీయూ పెండింగ్ ఉంది, ఎంతమందికి ఎంబీయూ అనేది నాట్ రిక్వైర్డ్ అంటే పెండింగ్ లేదని అర్థం. ఈ విధంగా ఎంబీయూ పెండింగ్ని ఇక్కడ మనం ఈ రిపోర్ట్స్లో మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా విద్యార్థుల వారీగా తెలుసుకోవాలంటే మాత్రం ఇందాక చెప్పినట్లుగానే యాక్టివ్ స్టూడెంట్స్లోకి వెళ్ళిపోయి ప్రతి విద్యార్థికి చివరన చెక్ చేసుకోండి. ఎంబీయూ పెండింగ్ అని ఉందంటే మాత్రం పెండింగ్ ఉందని, ఎంబీయూ నాట్ రిక్వైర్డ్ అని చెప్పి ఉంటే మాత్రం వారికి ఎలాంటి బయోమెట్రిక్ క్యాప్చర్ అనేది తీయాల్సిన అవసరం లేదని అర్థం.